దేవుని పిల్లలారా, మీకు ముందుగా ప్రకటింపబడిన విధంగా ఈ యొక్క సమయంలో మనం బైబిల్ గ్రంథంలో నుండి నేర్చుకోబోయేటువంటి అంశము, పుడితే సంతోషించేది ఎవరు, పుడితే సంతోషించేది ఎవరు అన్నటువంటి చక్కటి దైవ సందేశాన్ని మనం వాక్య భాగంలో నుండి తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యముగా జన్మదినాన్ని జరుపుకొనబోతున్నటువంటి మరి కుమార్తె అమృతవర్షిని స్వీటీ షార్ట్, మరి సహోదరులు ఆయరత్నం, అదేవిధంగా సిస్టర్ స్వర్ణతో ప్రేమించి దేవుడిచ్చినటువంటి గర్భఫలం రెండవ కుమార్తె స్వీటీ జన్మదిన సందర్భంగా ఈ యొక్క బైబిల్ వాక్యాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. పుడితే సంతోషించేది ఎవరు? మరి ఆ పాప కూడా బర్త్డే విషయం తెలియజేస్తూ ఉన్నాము. ఓకే పిల్లరా, ఇక ఆలస్యం చేయకుండా వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం, నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని యొక్క లక్షణం మనకు తెలుసు. దేవుడు ఏంటి, ఆయన ఎలాంటి వాడంటే, నీ పేరేంటి అడిగినప్పుడు, మోషే అడిగినప్పుడు దేవుడు చెప్పిన మాట, నేను ఉన్నవాడను. ఎప్పుడు ఉన్నావు అడిగితే, నేను ఉన్నవాడను. సృష్టికి ముందే, ఈ ప్రకృతి చేయక మునిపే నేను ఉన్నవాడను అన్నాడు దేవుడు. దేవుని యొక్క ఆలోచన లేనిదే మన జీవితంలో ఏది జరగదు. మన జీవితంలో ఒక విషయం, అది సంతోషకరమైనటువంటి సందర్భం కావచ్చు, విషాదకరమైనటువంటి సందర్భం కావచ్చు, దేవుని యొక్క ఆలోచన లేనిదే, ఆయన నడిపింపు లేనిదే మన జీవితంలో జరగదు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఉన్నవాడు అయితే మన సంగతి ఏంటి? ఆయన ఉన్నవాడు కదా, ఈ సృష్టిని చేయకముందు నుండి ఉన్నవాడు కదా. మన సంగతి గురించి ఆలోచిస్తే మనం కూడా ఉన్నవారనే ఆశ్చర్యంగా అనిపించచ్చు. దేవుడు ఉన్నవాడు, ఆ దేవునిలో మనం ఉన్నాం. ఈ సృష్టిని దేవుడు చేయక మునిపే, ఈ ప్రకృతి చేయక మునిపే మనము కూడా ఉన్నవాడైనటువంటి ఆ దేవునిలోనే మనం ఉన్నాం. ఆయనకు ఆలోచన వచ్చింది, ఇదిగో నేను అనేక మంది పిల్లలను కనాలి. ఆయనకు ఆలోచన వచ్చింది. ఆయనకు ఆలోచనలో భాగంగానే మొదటిగా యేసుక్రీస్తు వారిని, తర్వాత పరిశుద్ధాత్మను, ఆ తర్వాత అనేకులను ఆయన అనుకున్నాడు. సంకల్ప ప్రకారం కనేను ఆయన తనలోనే అనుకున్నాడు. అలా అనుకోవడంతోనే ఆయన ఆత్మగా ఉన్నటువంటి ఆయనలోనే మనం ఏర్పరచబడ్డాం. ఇక తర్వాత తదనంతరం ఆయన ప్రకృతి చేశాడు. మొట్టమొదటిగా ఎవరు చేశాడంటే, దేవుడు ఒక మనిషిని చేశాడు. ఆయన పేరే, ఏ పేరు? మొదటి మనిషి పేరు ఆదాము. ఆ ఆదామును చేసే సమయంలో నేల మంటితో ఒక మట్టి బొమ్మ తయారు చేశాడు. మట్టి బొమ్మ చేసిన తర్వాత అందులోనికి తనలో ఉన్నటువంటి జీవవాయువును ఊదాడు. ఆ ఊదినప్పుడు ఆ సమయంలోనే భూమి మీదకి ఆదాము వదులుకొని ఈ రోజు వరకు మనం ఉన్నాం కదా, మన తర్వాత కూడా రాబోతున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఎప్పుడు వచ్చారంటే ఈ భూమి మీదకి దేవునిలో నుండి ఒకేసారి ఆదాములో పడ్డారు. ఆదాములోకి వచ్చేసారు. ఇక ఆదాము నుండి దేవుడు ఆదాము నుండే హవ్వను తయారు చేశాడు. ఈ ఆదాము హవ్వల కలయిక వలన తర్వాత కయ్యను, హేబెలు, ఇక భూమి మీద వచ్చే తరతరాల్లో ఎందరైతే మనుషులు ఉన్నారో వారందరూ భూమి మీదకి మనుషుల ద్వారా ఒకరిని ఒకరు వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఒకేసారి ప్రారంభంలో ఆదాములోకి వచ్చేసారు. మనం కూడా ఆదాములోకి వచ్చాం. అలా తర్వాత విస్తరించింది, జనాంగం విస్తరించింది. చివరికి దేవుడు కోపంతో అనేక మంది దుడి చేశారు. చివరికి 8 మంది మిగిలారు. నోవహు కుటుంబం మిగిలింది, ఓడలోకి ఎక్కింది. ఆ నోవహు కుటుంబం ఓడలోకి వెళ్ళినప్పుడు ఆ నోవహులు కూడా వారికి ఉన్నటువంటి పిల్లలు, సంతానం ఉంది కదా, అంటే వారిలో మనం ఉన్నాం, అంటే వారిలో కూడా మనం ఉన్నాం. ఇది మన యొక్క బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే, ఈ యొక్క భూమి మీద ఇప్పుడు మన యొక్క వయస్సు 40 కావచ్చు, 50 కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు. ఆ భూమి మీద ఉన్నటువంటి ఈ కాలంలో 40 సంవత్సరాలు అంటే నువ్వు 40 సంవత్సరాల క్రితం భూమి మీదకి ఈ మానవ దేహాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చావు. నీకు 20 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల క్రితం నువ్వు ఈ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి అడుగు పెట్టావు. అంతకుముందు నువ్వు లేవా?
అంతకుముందు కూడా నువ్వు ఉన్నావు. దేవుడు ఉన్నవాడైనటువంటి దేవుళ్ళలో మనం అప్పటికే ఉన్నాం. ఆయన ఆత్మ, దేవుడు ఆత్మ, ఆయనకు మరణం లేదు. మనం కూడా ఆత్మ, ఇప్పుడు శరీరంలో ఉన్నాం, మనకు కూడా మరణం లేదు. దేవుడికి ఇష్టానుసారంగా జీవిస్తే పరలోకం వెళ్ళిపోతాం. దేవునికి అవిధేయం అయిపోతే నిత్యము ఎల్లప్పుడు నరకంలోనే ఉంటాం. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే మనం అందరం ఉన్నాము. నిజంగా ఉన్నామా లేదా అంటే దేవుడు చెప్పేటువంటి ఒక మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం చదువుకున్న పిల్ల, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఏమంటున్నాడంటే దేవుడు నరుల గురించి ఆయన ఏం చెప్తున్నాడంటే, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి. భార్య పుట్టింటికి వెళ్ళిపోయింటారు, భర్త ఫోన్ చేస్తారు, ఎన్ని రోజులు ఉంటావు అక్కడే, తిరిగిరా తిరిగిరా అంటే ఆల్రెడీ తిరిగి రమ్మని ఫోన్ చేస్తున్నాడంటే ఆల్రెడీ ఇక్కడ వెళ్ళిపోయిందనే కదా అర్థం. దేవుడు కూడా మనుషులను భూమికి పంపాడు. నరులారా తిరిగి రండి, మీరు వెళ్ళారు, నా దగ్గర నుండే వెళ్ళారు, నా దగ్గర నుండే మీరు వెళ్ళారు, నాలో నుండి మీరు బయటకు వచ్చి వెళ్ళిపోయారు, తిరిగి రండి నరులారా, తిరిగి రండి. మనం ఉన్నాం, ఆయనలోనే ఉన్నాం. అప్పుడే ఈ యొక్క భూమి మీదకి ఆయన అనుకున్న ఆలోచన ప్రకారంగా ఆయా తరాలలో మనం భూమి మీద పుడుతూ వస్తూ మనం పుట్టాం. ఈ సమయంలో ఈ కాలంలో మనం పుట్టాం. దేవుడు మనకి ఇచ్చిన టైం ఈ కాలం, ఆదాముకి ఇచ్చిన కాలం ప్రారంభంలోనే పుట్టాలని ఆయనకు అవకాశం ఇచ్చారు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇలా దేవుడు అనుకున్న ఆలోచనలో భాగంగానే మనం అందరం వస్తూ ఉన్నాం. అయితే మనం పుట్టినప్పుడు మనం మన తల్లిదండ్రులకు దేవుడు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. గర్భఫలం ఎవరిచ్చే బహుమానం? గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. మాట చూసుకున్నాం. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాం పిల్లలు. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఆయనే గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ రకరకాల గిఫ్ట్లు ఇచ్చిపోతూ ఉంటారు. ఎవరు ఇవ్వని గిఫ్ట్ గర్భఫలం. ఇది దేవుడే ఇస్తూ ఉంటాడు. దేవుడే ఇవ్వగలడు. తండ్రి ఇవ్వలేడు, తల్లి ఇవ్వలేదు, డాక్టర్ ఇవ్వలేడు, శాస్త్రవేత్త ఇవ్వలేడు, ప్రభుత్వం ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. దేవుడే ఇవ్వగలడు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఆయన అనుకున్నటువంటి ఆలోచనలో భాగంగానే భూమి మీదకి మనిషి అడుగు పెడతా ఉన్నాడు. ఇలా అడుగు పెట్టినప్పుడు సంతోషం ఎవరుకుంటుంది? మొదటిగా అంటే మొట్టమొదటిగా సంతోషం ఎవరుకుంటుంది? భూ సంబంధంగా ఆలోచిస్తే ఒక శిశువు పుట్టినప్పుడు ఎవరికి సంతోషం ఉంటారంటే మొదటిగా తల్లిదండ్రులకు సంతోషం, అత్యంత ఆనందం. మొదటిగా సంతోషించేది తల్లిదండ్రులు. ఇక తర్వాత సంతోషించేది ఆ ఉన్నటువంటి ఆ దంపతులు ఎవరైతే ఉన్నారో వారి తల్లిని సంతోషిస్తారు. ఒక అవ్వ, తాత, నాన్నమ్మ, అబ్బా, వీళ్ళు సంతోషిస్తారు. ఇంకా ఎవరు సంతోషిస్తారు? బంధువులు. ఇంకా ఎవరు సంతోషిస్తారు? వాళ్ళకి ఎవరైనా స్నేహితులు ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తారు. వీళ్ళు ఫోన్ చేసి వీళ్ళే చెప్తారు, నా కొడుకు పుట్టాడని, నాకు బిడ్డ పుట్టిందని. వాళ్ళు విని వాళ్ళు ఈ మాట విన్న తర్వాత ఏం కావాలి? వాళ్ళు బాధపడితే ఎలా ఉంటారు? కంగ్రాస్, దేవుడు నువ్వు ఒక మంచి సంతానం అనుకున్నావు. వాళ్ళు కూడా సంతోషిస్తారు. వాళ్ళు స్నేహితులు సంతోషించారు. ఇక వీధిలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు కూడా సంతోషమే. పుట్టగానే మీరు ఫోన్ చేయగానే ఊళ్ళో సమాచారం వెళ్ళిపోతారు. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటారు, ఎలా ఉంది, బిడ్డ బాగుందా, ఆరోగ్యంగా ఉందా. వాళ్ళు ఫోన్ చేయడం, అందరూ సంతోషించేవాళ్ళు. పుట్టగానే తల్లిదండ్రులు సంతోషించారు, బంధువులు సంతోషించారు, స్నేహితులు సంతోషించారు. ఇక దేవుడు సంతోషించి ఉన్నాడా? దేవునికి సంతోషమే, అందరికీ సంతోషమే. పుట్టగానే సంతోషం, పుట్టినరోజు సంతోషం, అందరూ సంతోషం. ఇక ఆ రోజే కాదు, సంవత్సరం బర్త్డే జరుగుతూ ఉంటారు. సంవత్సరం పుట్టినరోజు జరుపుకునే సమయంలో అప్పుడు సంతోషమే. పుట్టినరోజు ఇక
కొద్ది కాలం ఎదిగిన తర్వాత నా బర్త్డే ఈరోజు, నేను పుట్టినరోజు ఈరోజు అని పుట్టినరోజు జరుపుకునే వారు కూడా వాళ్ళకు సంతోషమే, అందరికీ సంతోషమే, ప్రతి సంవత్సరం సంతోషమే. అయితే ఇక్కడ మనం ఆలోచించే విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం బర్త్డే జరుపుకుంటాం, ప్రతి సంవత్సరం బర్త్డే విషయం చెప్పాలి. పొరపాటున ఎవరైనా సరే బర్త్డే విషయం చెప్పలేకపోతే, గుర్తుపెట్టుకోలేకపోతే చాలా ప్రమాదం. భార్యకు బర్త్డే అనుకున్నాం, పొరపాటున భర్త మర్చిపోయాడంటే అలిగిపోతాడు. అంటే నా మీద ప్రేమ లేదు, నువ్వు మర్చిపోయావు, నాకు బర్త్డే విషయం చెప్పలేదు, అలిగిపోతారు. ఏమైనా దేవునికి రాలా, పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకపోతే మరి బాధపడేవారు. అసలు పుట్టినరోజు జరుపుకునేటప్పుడు ఇంకా ఆలోచిస్తే చిన్నపిల్లలు అయితే ఆ రోజు అసలు కొట్టమ్మా, ఈరోజు బర్త్డే కదా, పుట్టినరోజు ఉంది కాబట్టి దాన్ని ఏడిపించకూడదు, అల్లరి చేసినా కానీ ఏడిపిస్తాం. ఈరోజు ఏం చేస్తున్నావు చేసుకో, నీ అల్లరి ఈరోజు కొట్టకూడదు, పుట్టినరోజు కాబట్టి ఈ రోజుకి ఛాన్స్ నీ ఇష్టం. బడికి వెళ్ళినప్పుడు కూడా పిల్లలు బడిలో బర్త్డే జరుపుకున్నప్పుడు కూడా బర్త్డే బాయ్ కానీ బర్త్డే గర్ల్ కానీ వచ్చినప్పుడు మరి ప్రతి క్లాస్కు చాక్లెట్స్ అన్ని పంచుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత, క్లాస్కి వెళ్ళిన తర్వాత బర్త్డే విషయం చెప్పిన తర్వాత ఆ రోజు అల్లరి చేస్తూ ఉంటాడు. సార్ అల్లరి చేస్తూ ఉన్నాడా, సారే ఉంటాడంటే ఈరోజు వాడిని పుట్టినరోజు, వాడిని ఏమనకూడదు ఈరోజు. మాస్టర్ కూడా సైలెంట్ అయిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే పుట్టినరోజు రోజున ఆ వ్యక్తికి సంతోషమే, అతన్ని సంతోషంగా ఉంచాలని మనం కూడా ఏం బాధ పెట్టాం, సంతోషంగా ఉంటాం. ఈరోజు మనుషులు ఇలా ఆలోచిస్తూ ఉంటారు, నిజంగా సంతోషంగా ఉండాలి, దీవిస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అల్లరి చేసినా కానీ ఏమాత్రం మనం బాధ పెట్టాం పుట్టినరోజు. అయితే పుట్టినరోజు సంతోషం, పుట్టిన తర్వాత కాలంలో కూడా సంతోషం. అయితే ఈ పుట్టినది వలన సంతోషం అనేది పుట్టినరోజప్పుడు సంతోషించారు, తర్వాత కాలంలో కూడా సమాజంలో ఉన్న వాళ్ళు సంతోషించాలి. వీడు పుట్టాడు, వీడి వలన సమాజానికి చాలా చెడు జరుగుతుంది, నువ్వు పుట్టడం ఎందుకు పుట్టావు అని అనిపించుకునే విధంగా ఉండకూడదు. ఇతని పుట్టుక వలన చాలా సంతోషం, ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉండాలని ఒక సాక్ష్యం పొందే విధంగా మనుషులు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మరి మానవ కాలమానంలో పుట్టినది వారిలో ఇద్దరు గొప్పవారు కనబడతారు. చాలా మంది ఉన్నారు, మనం ఆ ఇద్దరి గురించి మనం ఆలోచిస్తాము. ఒకసారి ఆ యొక్క మాట చదువుకుంటూ వెళ్ళిపోతాం. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం. ఇక్కడ మనం ఎవరి గురించి చదువుతామంటే జకర్యా, ఇక్కడ యోహాను గురించి, బాప్తిస్మ యోహాను గురించి మనం మాట్లాడుకుంటాం. తల్లిదండ్రులు ఎవరంటే జకర్యా, ఎలిజబెత్. ఈ జకర్యా, ఎలిజబెత్కు కుమారుడు ఎవరంటే బాప్తిస్మ యోహాను. కానీ యోహాను కలగక మునుపు వీళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా వృద్ధులు. చూడండి ఒకసారి 7వ వచనం. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయి మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. మొదటిగా పిల్లలు లేరు, చాలా వయసు అయిన కానీ పిల్లలు లేరు. భక్తి పరులే. దేవుడు ఆలోచించి దేవదూతను పంపించి నీకు గర్భఫలం ఇవ్వబోతున్నానని దేవుడు మాట ఇస్తాడు, చెప్పిస్తాడు. కానీ నమ్మడు జకర్యా. 18వ వచనం చూడండి, 18వ వచనం. జకర్యా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడు, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, నేను ముసలివాడు, నా భార్య కూడా చాలా వయస్సు అయింది, నాకు ఎలా తెలుస్తుంది? నువ్వైతే చెప్తా ఉన్నావు, నువ్వైతే మాటిస్తా ఉన్నావు, నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు. నువ్వు నమ్మలేదు. అది జరిగేంత వరకు, ఆ కార్యక్రమం జరిగేంత వరకు, అప్పటి వరకు నీకు మాటలు ఉండవు అని అనేసరికి అతను మోవాడు అయిపోయాడు. తర్వాత దేవుడు అనుకున్న టైం ప్రకారంగా గర్భఫలం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత సంగతి మనం ఆలోచిస్తూ ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలోనే 57వ వచనం, 58వ వచనం, 57వ వచనం, 58వ వచనం.
ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచినని ఆమె పొరుగు వారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించేది. ప్రసవకాలం వచ్చేసింది, శిశువును కనేసింది. అప్పుడు దేవుడి మీద ఎంత కనికరం వచ్చాడు. ఇంత వయస్సులో ఇంత కాలంలో దేవుడు వీళ్ళకు శిశువుని ఇవ్వడం ఏంటి అని చుట్టూ ఉన్నటువంటి వారందరూ ఆమె పొరుగువారు బంధువులు విని ఆమెతో కూడా సంతోషించి ఆమె సంతోషమే. ఆమె కూడా సంతోషిస్తాం. ఈ సమయంలో ఈ కాలంలో నాకు పుట్టడం ఏంటి బిడ్డ, ఆమె సంతోషం ఉంది. చుట్టూ ఇరుపురు వాళ్ళు సంతోషంతో ఉన్నారు, బంధువులు సంతోషంతో ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లల పుట్టినందు వలన బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టినందు వలన ఇదిగో సంతోషం, పొరుగువారి సంతోషం, ఈమె సంతోషం, ఇంట్లో సంతోషం, బంధువుల సంతోషం. అయితే పుడితే సంతోషించేది ఎవరు? దేవుడు సంతోషిస్తాడు, ఇరుగు పొరుగు వారు సంతోషిస్తారు, బంధువులు సంతోషిస్తారు, తల్లిదండ్రులు ముఖ్యంగా సంతోషిస్తారు. అయితే పుట్టిన తర్వాత మాత్రమే కాదు, ఇక్కడ మనం ఆలోచించిన విషయం ఏంటంటే పుట్టినప్పుడు సంతోషిస్తారు, పుట్టిన తర్వాత ఆ శిశువు భవిష్యత్ కాలంలో కూడా దేవుని కోసం ఉన్నతంగా బ్రతికే కార్యక్రమం గురించి ఆలోచిస్తే అప్పుడు కూడా సంతోషించే విధంగా ఉండాలి. దేవుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను విషయంలో అదే చెప్తా ఉన్నాడు. ఇప్పుడు 17వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు 14వ వచనం, 14, 15, 16, 17 అన్ని కంటిన్యూగా చదువుకుంటే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైన మద్యమైనను త్రాక తన తల్లి గర్భములో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులు ప్రభువైన వారి దేవుని వైపుకు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయన ముందుగా వెళ్ళిన కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతుర అనేను. 17వ వచనంలో చివరిలో 17వ వచనం చివరిలో నేను చదువుతున్న మాట మరి స్టెచ్ చదువుతాం చూడండి. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. పుట్టినప్పుడు సంతోషించారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను పుట్టినప్పుడు సంతోషించారు, తల్లిదండ్రులు సంతోషించారు, ఇరుగు పొరుగు వారు సంతోషించారు, బంధువులు సంతోషించారు. ఇంతకాలం తర్వాత ఈ వయసులో వీళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు దేవుడని సంతోషించారు. దేవుడు చెప్పే మాట అంటే ఏంటంటే పుట్టిన తర్వాత మీరందరూ సంతోషిస్తారు, అది బాగానే ఉంది. కానీ ఇతడు పుట్టడం వలన అనేకులు సంతోషిస్తారు. మీరే కాదు, తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా ఇతని వలన సంతోషమే. ఇతడు ఏం చేస్తాడంటే మనం చదువుకున్న మాట ప్రభు దృష్టికి గొప్పవాడిగా ఉంటాడు. ప్రభు అయిన వారి దేవుని వైపుకు అనేకులు తిప్పుతాడు. ఎవరైతే దేవునికి అవిధేయులుగా, దుర్మార్గులుగా, మరి ద్రోహులుగా, పాపులుగా ఎవరైతే బ్రతికి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో అలాంటి వారందరినీ తిప్పేస్తారు దేవుని వైపు. అలాంటి శక్తి బాప్తిస్మం ఇచ్చే యోహానుకు ఉంది. ఆయన చేయగలవాడని భవిష్యత్తు గురించి ఆలోచించి దేవుడు ముందుగానే చెప్తా ఉన్నాడు. తల్లిదండ్రులను పిల్లల వైపు తిప్పేస్తాడు. ఎవరైతే అవిధేయులుగా ఉంటారో అవిధేయులు కూడా తిప్పే శక్తి గలవాడు, తిప్పుతాడు ఇతరులు అని బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి, బాప్తిస్మం ఇచ్చే యోహాను పుట్టక మునిపే దేవుడు ముందే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. జకరియా నీ కడుపులో పుట్టే బిడ్డ ఇలాంటి వాడు, అతడు పుట్టినందున అనేకులు సంతోషించురు. మీరు సంతోషిస్తారు. పుట్టిన తర్వాత తర్వాత సమాజంలో అతను ప్రతి విధానం చూసి, అతన్ని చూసి, అతను చేసే కార్యక్రమాలు చూసి అనేకులు నన్ను తెలుసుకుంటారు. నీతి మార్గంలో నడుస్తారు వాళ్ళు, అనేకులు సంతోషిస్తారు. ఇది బాప్తిస్మం యోహాను గురించి. అదేవిధంగా మనందరికీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు గురించి కూడా మనం ఆలోచిద్దాం. లూకాసు వార్తలోనే 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ
కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభువు తన దూతను పంపించాడు. ఎవరి దగ్గర పంపించాడంటే దేవుడు ఇక్కడ గొర్రెల కాపుల దగ్గర పంపించాడు. గొర్రెల కాపుల దగ్గరికి దేవుడు తన దూతను పంపించి ప్రజలందరికీ మహా సంతోషకరమైన శుభవార్త, మహా ఆనందం కలుగుతుంది. ఇదిగో నేను మీకు సమాచారం చెప్తా ఉన్నాను. ఏంటి ఆ సమాచారం? 11 వచ్చింది. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన పుట్టాడు. ఈయన పుట్టడం వలన అనేకులకు సంతోషం, మహా ఆనందం కలుగుతుంది. పుట్టినప్పుడు సంతోషించారు, గొర్రెల కాపులు చూశారు, తల్లిదండ్రులు సంతోషం. ఇక తర్వాత గొర్రెల కాపులు చూసిన తర్వాత ఇంకా ఎవరు వచ్చారంటే తూర్పు దేశంలో జ్ఞానులు వచ్చారు. వాళ్ళు చూశారు, వాళ్ళు కూడా సంతోషంతోనే చూశారు. చూద్దాం, ఒక మాట చూద్దాం. వాళ్ళు కూడా దూర ప్రాంతంలో వచ్చారు కదా, తూర్పు దేశం జ్ఞానులు. వాళ్ళు కూడా సంతోషించారా? మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం. తూర్పు దేశం జ్ఞానులు నక్షత్రాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు, ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. అప్పుడు నక్షత్రం నడిపించింది. వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉందో చూడండి. బికాస్ మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి ఎలా ఉన్నారట? అతి ఆనందభరితులై. అంటే వీళ్ళకు కూడా ఆనందమేనా? ఆనందమే. అతి ఆనందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయన సమర్పించింది. తూర్పు దేశ జ్ఞానులు సంతోషంతో వచ్చారు. గొర్రెల కాపులకు దేవుడు సమాచారం చెప్పిన తర్వాత వాళ్ళు కూడా సంతోషంతో చూద్దాం అండి చూసి ఉన్నాడంట. వాళ్ళు పర్యటనలో చూశారు, సంతోషపడ్డారు. వెళ్ళిపోయిన తర్వాత అనేకులు చెప్పారు. ప్రియమైన దేవుని పిల్లలు, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు సంతోషమే వాళ్ళకు, ఆ చిత్రం వాళ్ళకు. ఆయన పుట్టడం వల్ల భవిష్యత్ కాలంలో సంతోషం ఉంటుంది. ఎవరికి? ప్రపంచ మానవాళికి అందరికీ సంతోషమే. ప్రపంచ మానవాళికి అందరికీ మహా ఆనందమే. అతడు పుట్టినందువలన అనేకులు సంతోషిస్తారు. బాప్తిస్మ యోహాను విషయంలో ఎలా అయితే వాళ్ళు సంతోషించారు, తర్వాత తరాలు కూడా ఇతని వలన అనేకులు సంతోషిస్తారు అన్నట్టుగా యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు సంతోషించారు. వీళ్ళ వాళ్ళు, వీళ్ళ బంధువులు, తెలుగుదేశం జ్ఞానులు, గొర్రెలు కాకుండా సంతోషించారు. ఈరోజు యేసుక్రీస్తుని బట్టి మనం సంతోషిస్తున్నామా లేదా? సంతోషించాలి కూడా. ఈ భూమి మీదకి వచ్చిన వారిలో అనేకులు ఏ విధంగా సరే పెద్ద పెద్ద నేరాలు చేయకపోయి ఉండొచ్చు. ఏదైనా చిన్న లోపంతో అయినా సరే మనం కూడా దోషంగా నిలబడ్డాం. ఏ పాపం చేయని వాడు, ఏ కలంకాన్ని అంటించని వాడిగా యేసుక్రీస్తు వారు తను కాపాడుకున్నాడు. ఆయన పుట్టినందువలన అనేకులకు సంతోషం. ప్రపంచ మానవాళికి ఆయన రక్షణ తెచ్చేలాగా శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, మరణించి తిరిగి లేచాడు. ఆయన పుట్టినందుకు సంతోషం. ఆయన పుట్టిన తర్వాత ఆయన నడిచే విధానం చూసి చాలా సంతోషమే. ఆయన జీవితం బట్టి మనకు సంతోషం. ఆయన బ్రతికిన దినాల్లో ఒక ఆమె వచ్చి ఏం మాట్లాడిందో చూడండి ఒకసారి. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయన చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థానములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన ప్రసంగాలు చేస్తా ఉన్నప్పుడు, ఆయన మాటలు వింటా ఉన్నప్పుడు, ఆయన దయగల మాటలు విన్న తర్వాత ఒక స్త్రీ యొక్క మనసు కలిగిన ఆలోచన ఆయన చూసి అంటా ఉంది, యేసుక్రీస్తును చూసి అంటా ఉంది, నాయన అసలు ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి పాలు నువ్వు తాగావు, ఏ తల్లి ఒడిలో నువ్వు పెరిగావు, ఏ తల్లి నిన్ను కందగా ఆయన ఆమె ధన్యురా, నీలాంటి మంచి కొడుకు పుట్టడం. అసలు ఇంత సమాజంలో ఉన్న వారు నీ దగ్గరకు వచ్చిన వారికి ఎన్నో
మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, సత్క్రియలు చేస్తూ ఉన్నాం, చనిపోయిన వారు లేపుతా ఉన్నాం, స్వస్థత చేస్తూ ఉన్నాం, ఆకుతో ఉన్న వారికి ఆహారం పెడతా ఉన్నాం, దయ్యం పట్టిన వారికి దయ్యాలు వదలబడతా ఉన్నాం. నిజంగా నీ తల్లి వలగానే గొప్పది అని యేసుక్రీస్తు వారు బతికినప్పుడు కొంతకాలం తర్వాత ఆయన సువార్త ప్రారంభించిన దినాలలో ఒక స్త్రీ సాక్ష్యం ఇస్తా ఉంది. ఈమె ఇలాగే అనొచ్చు. ఎలా అనొచ్చు? లూకాసు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ప్రకారంగానే నువ్వు పుట్టినందు వల్ల అనేకులు సంతోషిస్తారని వాళ్ళు సాక్ష్యం చెప్పే విధంగా ఉంది నా బ్రతుకు. ఏమైనా దేవుని పిల్లలారా, పుడితే సంతోషించేవారు, పుట్టినప్పుడు సంతోషిస్తారు. ఇక బర్త్డే ప్రతి సంవత్సరం జన్మదినోత్సవం జరుపుకుంటా ఉంటే అప్పుడు సంతోషిస్తూ ఉంటారు. అంతేకాదు తర్వాత కూడా తన జీవితంలో బ్రతికే విధానం చూసి, వాళ్ళ ప్రవర్తన చూసి సంతోషించే విధంగా ఉండాలి. ఇప్పుడు మనం పుట్టామనుకుందాం, పుట్టిన తర్వాత పుట్టినప్పుడే కాదు సంతోషం, ఎదిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత కూడా మన వలన మన తల్లిదండ్రులు సంతోషించే విధంగా ఉండాలి, వారిని సంతోషపెట్టే విధంగా ఉండాలి. కొంతమంది చూస్తే పెరిగి పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులను ఆహారం పెట్టకుండా ఆశంతో రావించుకొని రోడ్డును పడేసే వాళ్ళు కూడా లేకపోతే మీరు చూసే ఉంటారు సోషల్ మీడియా. ఒక స్త్రీ కుమారుని అనేది ఎంతో పెంచి పెద్ద చేసిన తర్వాత వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అన్నం పెట్టలేక చంపాలనే ప్రయత్నం చేసిన కొడుకు ఆమె ఎత్తుకొని పోయి ముసలి వయసులో ఉన్నప్పుడు ఒక గుంతలోకి వేసి బతికుండగానే కూర్చిపెట్టాలని ఎత్తుకొని తీసుకుపోతా ఉన్నాడు. అలా వేస్తూ ఉన్నప్పుడు మాత్రం ఆమె కాలు ఆడిస్తూ ఉంది, నేను వెళ్ళను, లోపలికి వెళ్ళానని ఎంతో బాధపడతా ఉంది. అలాంటి వాళ్ళని చూసి మనకి ఏమనిపిస్తామంటే, ఇలాంటి దుర్మార్గుడు పుట్టడం కంటే పుట్టకపోయి ఉంటే మేలని మనకే అనిపిస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, పుట్టినందుకు సంతోషిస్తారు. పుట్టినందుకు వలన అనేకులు సంతోషించే విధంగా బ్రతుకు ఉండాలనేది ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఆలోచిస్తాం. బాప్తిస్మ యోహాను పుట్టినప్పుడు వాళ్ళు సంతోషించారు. ఇంత వయసులో ఇంతకాలం తర్వాత ముసలి వాళ్ళగా ఉన్నప్పుడు మాకు దేవుడు ఇచ్చాడు గర్భఫలమని సంతోషించారు. అంతేకాదు దేవుడు ఇచ్చాడు సాక్ష్యం, ఇంత వయసులో మీకు ఇచ్చాను, మీరుగా సంతోషపడేది మీ గర్భంలో పుట్టేటువంటి ఇతని వలన అనేకులు సంతోషిస్తారు భవిష్యత్తులో అని దేవుడు మాట చేశాడు. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు ఆయనే కాదు, ఆ కాలంలో ఉన్న వారే కాదు, ఈ రోజు 2000 సంవత్సరాల క్రితం ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా మనము కూడా ఆయన పుట్టినందు వలన ఆ రోజు ఆ కాలంలో మనం కూడా సంతోషిస్తా ఉన్నాం. ఆయన పుట్టడం వల్ల లోకానికి రక్షణ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక మన గురించి మనం ఆలోచిద్దాం. మనం పుట్టాం, పెరిగాం, మన వల్ల సంతోషం ఉందా, మన వలన దుఃఖం ఉందా, మన మనుషులను సంతోషపెట్టేవారిగా ఉన్నామా, మన మనుషులను దుఃఖ పెట్టేవారిగా ఉన్నాం. మనుషులను సంతోష పెట్టడానికి మనం ఆలోచన చేయాలి, ప్రయత్నం చేయాలి. అందరూ సంతోషించకపోవచ్చు, నువ్వు ఎంత సంతోషపెట్టినా వాళ్ళు సంతోషపడకపోవచ్చు, కానీ నీ ఆలోచన ఏంటంటే నువ్వు సంతోషపెట్టడే. నేను ధృవీకరించిన, నేను దూషించిన, నేను తిట్టిన, నిన్ను కొట్టిన, నువ్వు మాత్రం వారిని తిరిగి ఏమనకూడదు. నువ్వు మాత్రం వాక్యానుసారంగా నువ్వు క్షమించడమే, వారిని సంతోషపెట్టడమే, సంతోషపరిచే విధంగానే నువ్వు తగ్గించుకోవడమే. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా సంతోషపెట్టడం వలన సంతోష పెడితే లాభం ఉంటుందని మనుషులకు తెలుసు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నప్పుడు, అతనికి ఆస్తి ఉన్నప్పుడు ముందుగానే చెప్తారు, నన్ను ఎవరైతే బాగా చూసుకుంటారో అతనికి నేను ఆస్తి రాసిస్తాను అంటాడు. కొంతమంది ఆస్తి కోసమే తల్లిదండ్రులు బాగా చూసుకునే వాళ్ళు కూడా అంటారు, లేకపోతే చూసుకుంటారు. బాగా చూసుకున్న తర్వాత ఆశ రాపించుకునే ఆలోచనలో ఉంటారు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నిజంగా దేవుణ్ణి మనుషులను సంతోషపెడితే మనుషులు ఏదో చేస్తారు అనుకుంటాం కదా, మరి దేవుణ్ణి సంతోషపెడితే దేవుడు కూడా మనకు ఏదైనా చేస్తాడు. దేవుణ్ణి సంతోషపెడితే అనగా దేవుని వాక్యం ప్రకారంగా మనం జీవిస్తే, అలా నడుచుకుంటే మన బ్రతుకు వల్ల అనేక సంతోషించే విధంగా సమాజంలో ఉంటే దేవుడు మనం చూసి చాలా సంతోషిస్తాడు. ఇతనికి నేను జన్మ ఇచ్చినందుకు, ఇతన్ని పుట్టించినందుకు నిజంగా ఇతడు ఎంత భక్తిగా, ఎంత ప్రవర్తనతో జీవిస్తూ ఉన్నాడు, ఇతడు నాకు సంతోషాన్ని ఇస్తా ఉన్నాడని దేవుడు అనుకుంటాడు. యేసుక్రీస్తు వారి విషయంలో దేవుడు అన్నాడా లేదా? బాప్తిసం తీసుకునే సమయంలో అన్నాడు మాట, ఏమన్నాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఇతని యందు
నేను ఆనందించున్నాను. యేసుక్రీస్తు వారి బ్రతుకు వలన, ఆయన జీవితం వలన నాకు సంతోషం ఉంది. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు మన బ్రతుకు వలన, మన జీవితం వలన దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా ఇదిగో ఈయన నా కుమారుడు, ఇదిగో ఈయన నా కుమార్తె అని దేవుడు సంతోషంతో చెప్పుకునే విధంగా మన జీవితాలు ఉండాలనేది దేవునికి ఆశ. దేవుని సంతోష పెడితే ఆయన కూడా మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన ఇచ్చే ఆస్తి ఏంటో తెలుసా? ఈ భూ సంబంధమైనటువంటి సంపదలు కాదు. ఇవి ఇచ్చినా ఇవి కొద్ది కాలం ఉంటాయి, తర్వాత వెళ్ళిపోతాయి. ఈరోజు ధనం ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఈరోజు ఆస్తి ఉంటాయి, ఐశ్వర్యం ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతాయి. ఈరోజు అందం ఉంటుంది, తర్వాత అందం లేకుండా పోతుంది. స్థిరముగా వాడబాడింది, అక్షయమైనది పరలోకం ఉంది. ఆ పరలోకాన్ని నీకు ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని భూమి మీద ఎవరైతే పరిశుద్ధులుగా జీవించి భక్తిలో ఉండి దేవుణ్ణి సంతోష పెడతారో దేవుడు వాళ్ళకే పరలోకం ఇవ్వాలని దేవుడు ఆలోచనలో ఉన్నాడు. దుర్మార్గులుగా, అవిధేయులుగా, ఈ సమాజానికి పనికిరాని వారిగా, దేవుడు దూషించే విధంగా అవిధేయులుగా మారిపోతే అలాంటి వారికి దేవుడు పరలోకం ఇవ్వాలని అనుకోవడం లేదు. దేవుని సంతోష పెట్టే వారికే పరలోకం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచిద్దాం ఒకసారి. మనం పుట్టిన వలన సంతోషం అందరికీ సంతోషమే. పుట్టిన తర్వాత కూడా సంతోషం ఉండాలి. మేము సంతోష పెట్టాము ఎవరిని, మా ఇష్టానుసారం మేము బ్రతుకుతామంటే ఇక మనం ఏం చేయాలి? దేవుని సంతోష పెట్టే విధంగా భూమి మీద మనుషులను నువ్వు సంతోష పెట్టినా సంతోష పెట్టకపోయినా, భూమి మీద నువ్వు ఉన్నటువంటి మనుషులను సంతోష పెట్టినా నువ్వు చేసినటువంటి అన్ని విషయాలలో నువ్వు చేసిన మేలులన్నీ వాళ్ళు మర్చిపోతారు. కానీ నువ్వు చేసేటువంటిది మర్చిపోయినటువంటి ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు. ఆయనను సంతోష పెట్టాలి. మనుషులు ఎలాంటి ఆలోచనలో ఉంటారంటే మనుషులు సంతోష పెట్టాలని ఆలోచిస్తారు. కానీ మనిషి ఇదిగో నాకు కనబడని, నాకు జన్మనిచ్చినటువంటి నా పరలోకపు తండ్రిని నేను సంతోష పెట్టాలనేటువంటి ఆలోచనలో ఉండరు. ఆయన్నే సంతోష పెట్టాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నానా, దేవుణ్ణి సంతోష పెట్టాలనుకుంటున్నాను? ఒకవేళ నేను మనుషులను సంతోష పెడితే నేను దేవునికి క్రీస్తు దాసునే కాను. నేను దేవుణ్ణే సంతోష పెట్టాను. దేవుడే సంతోషపడే విధంగా నా జీవితం ఉండాలని ఆయన తన మాట కూడా వ్యక్తీకరించినట్టుగా మనకు కనబడుతుంది. నిజంగా దేవుని సంతోష పెట్టే విధంగా మనం ఉంటే దేవుడు ఒక మాట ఇస్తా ఉన్నాడు. ఆయన మీరు నన్ను సంతోష పెడితే నేను మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే చెప్పాడు. చూద్దాం, చాలా విషయాలు చెప్పాడు. ఈ యొక్క మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నా వలన నీకు దీర్ఘాయువు. మీరు భూమి మీద ఇంతకాలం జీవించాలని, ఇంతకాలం బ్రతకాలని నేను మీకు సమయం ఇచ్చాను. మనం ఎంతకాలం బ్రతకాలో దేవుడు ఒక టైం ఇచ్చాడు, ఆయుష్కాలం ఇచ్చాడు. అది ఎప్పుడు ఇచ్చాడంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇచ్చాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇచ్చాడు, మనకు తెలుసు. చదువుకున్నాం, ఆ మాట చదువుకున్నాం. సరే, ఆ మాట చదువుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్తాం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. నేను పిండమునై ఉండగా, నేను నా తల్లి గర్భంలో పిండమునై ఉండగా, దేవా నువ్వు అప్పుడే చూసావు నన్ను. ఆ సమయంలోనే నాకు కొన్ని భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతకాలను అప్పుడే నాకు కేటాయించావు, నియమించావు. నియమింపబడిన దినములు ఒకటైనను కాకమునిపే నా దినములు, నేను భూమి మీద ఎంతకాలం బ్రతకాలో నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. నీ గ్రంథంలో నువ్వు రాసుకున్నావు ఇన్ని సంవత్సరాలు నేను జీవించాలని.
ఎన్ని సంవత్సరాలు అయితే మనం జీవించాలో అన్ని సంవత్సరాలు దేవుడు రాసుకుంటాడు. ఫిక్స్డ్ కొంత రాసుకుంటాడు. ఇదిగో నువ్వు 40 సంవత్సరాలు, నువ్వు 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, నువ్వు 60 సంవత్సరాలు బ్రతకాలని దేవుడు నిర్ణయించుకుంటాడు. అదే దీర్ఘాయుష్కాలం. దీర్ఘాయుష్కాలం అంటే 100 సంవత్సరాలు ఫిక్స్ అయిపోకూడదు. దీర్ఘాయుష్ అంటే దేవుడు అనుకున్నటువంటి ఆయుష్కాలం ఏదైతే ఉందో మన విషయంలో దేవుడు మనం ఎంతకాలం జీవించాలో రాసుకున్నాడో అన్ని సంవత్సరాలు మనకు రావడమే మనకు దీర్ఘాయుష్. దీర్ఘాయుష్మానం అంటారు. 100 సంవత్సరాలు ఉండమని కాదు. దేవుడు ఎంత టైం ఇచ్చాడో అంత టైం వరకు నువ్వు ఉండాలండి. ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు వద్దాం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. నా వలన నీకు దీర్ఘాయుష్ కలుగుతుంది. నేను ఎంతకాలం నీకు ఇచ్చానో అంతకాలం వరకు నువ్వు బ్రతకాలంటే ఇదిగో నన్ను సంతోషపెట్టాలి. నేను బైబిల్ గ్రంథంలో జీవ గ్రంథంలో వ్రాయించినటువంటి మాట ప్రకారంగా నువ్వు జీవిస్తే, సన్మార్గంలో నడుచుకుంటే, అనేకులను నువ్వు తిప్పితే ఇదిగో నీకు దీర్ఘాయువు. అలా కాకుండా మధ్యలోనే నువ్వు అవిధేయం అయిపోయి నువ్వు తోక జాడించి తిరిగావంటే ఇక నేను అనుకున్న ఆయుష్కాలం కూడా తగ్గించేస్తాను. దీర్ఘాయువు ఉండదు. అప్పుడు ఇది భరోసా ఇస్తా ఉన్నాడు. పుట్టినప్పుడు సంతోషమే, తర్వాత కూడా సమాజంలో మన వల్ల సంతోషించాలి. ముఖ్యంగా దేవుడు సంతోషించే విధంగా ఉండాలి మన బ్రతుకు. అలా ఉంటే దేవుడు మనకి ఇచ్చే అభయం, ఆయన ఇలా ఉన్నావు కదా, ఇలా భక్తిగా ఉన్నావు కదా, అయితే నీకు దీర్ఘాయువు, నేను ఇచ్చిన కాలం అంతా నువ్వు బ్రతుకుతావు, మధ్యలో నువ్వు రాలిపోవు. నువ్వు ఇంకా బ్రతకాలనే ఆశ ఉందా? ఇంకా నా కోసం దేవుని మాటలో ప్రకటించే విధంగా నీ ఆలోచన, నీ తలపు ఉన్నాయి. అయితే ఇంకా ఏమన్నాడు చూడండి తర్వాత మాట, అక్కడే 11వ వచనంలో 2వ మాట, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు జీవించే సంవత్సరం అధికములగును, పెంచుతాను కూడా. ఉన్న టైం అంతా బ్రతుకుతావు. నేను ఇచ్చిన టైం వరకు నీకు కాలం, అంతకాలం నువ్వు నీ కాలాన్ని గడుపుకుంటావు. నాకు నచ్చితే, నన్ను సంతోష పెడితే నీ ఆయుష్కాలాన్ని కూడా నేను పెంచేస్తాను. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. పాత నిబంధనలో ఒక ఆయనకు ఆయుష్కాలాన్ని పెంచారు. ఎవరైనా? హిజ్కియా యొక్క వయస్సు, ఆయుష్కాలం ఎంత పెంచాడు? 15 సంవత్సరాలు పెంచేశాడు. ఆయన అనుకుంటే ఆయుష్కాలాన్ని పెంచగలడు, తగ్గించగలడు. నాకు 70 సంవత్సరాలు ఇచ్చించాడు కదా, ఇక ఎలా బ్రతికినా మేలని నా ఇష్టానుసారం బ్రతికామంటే మధ్యలో ఆయన ఆలోచనకు వచ్చామంటే ఇక మధ్యలోనే డ్రాప్ చేస్తాడు. మధ్యలోనే తుంచగలడు. ఆయన పెంచగలడు, తుంచగలడు, తగ్గించగలడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క మాటల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పుడితే సంతోషించేటప్పుడు, పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషించారు, బంధువులు సంతోషించారు, సమాజంలో ఉన్న వారు అందరూ సంతోషించారు. దేవుని కూడా సంతోషమే. నా కుమారుడు భూమికి వచ్చారు, అడుగు పెట్టారు, సంతోషమే దేవునికి. అయితే ఆ రోజే కాదు, ప్రతి సంవత్సరం జన్మదిన రోజు జరుపుకునే రోజే కాదు, బ్రతుకు మూలంగా, ఆ జీవితం మూలంగా అనేకులు సంతోషపడే విధంగా, ముఖ్యంగా దేవుడు సంతోషించే విధంగా మనం అందరం ఉండాలని, అలా ఉండడం వల్ల దేవుడు ఇంకా మనకి ఇచ్చే అభయం, నువ్వు దీర్ఘాయుష్కాలం జీవిస్తావు, నేను ఇంకా ఆయుష్కాలం నీకు పెంచుతానని కూడా దేవుడు అభయం ఇస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని కూడా ఈ యొక్క మాటలు విన్న మీరందరూ దేవుని కోసం మరి గొప్పగా జీవించాలని, ఈరోజు మరి పుట్టినరోజు జరుపుకున్నటువంటి స్వీటీని మరి తల్లిదండ్రులు మరి దేవుళ్ళు పెంచాలని, అనేకులు భవిష్యత్తులో సంతోషించే విధంగా ఆ కుమార్తెని పెంచాలని ఈ యొక్క మాటల ద్వారా జ్ఞాపకం చేస్తూ మరి దైవసేవకులుగా దీవిస్తూ ఈ యొక్క మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాం. పిల్లలు అందరూ ప్రార్థనలో ఏకీకృతులైతే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా యొక్క తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి మీ యొక్క ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయన ఇదిగో తండ్రి, బాప్తిస్మ యోహాను ఆయన ఇతడు పుట్టడం వలన అనేకులు సంతోషిస్తారని నీ గ్రంథంలో రాయించాను. అదేవిధంగా తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి ఆయన పుట్టడం వలన ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన స్వర్తమానం అని మీరు తెలియజేశారు.
పుట్టినప్పుడు సంతోషించారు నాయన. తర్వాత జీవిత కాలంలో వారు పుట్టినందువలన అనేకులు సంతోషించారు. ఇదిగో తండ్రి, మేము కూడా ఈ లోకమందు పుట్టాం, జన్మదినోత్సవం జరుపుకుంటూ ఉన్నాం నాయన. ఆ సమయంలో మేము సంతోషిస్తాం. అంతేకాదు నాయన, మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి దశలో కూడా తండ్రి అనేకులు సంతోషించే విధంగా, అనేకులు సంతోషించాలని, ఆ రకంగా మేము జీవించాలని తండ్రి మీరు సెలవిచ్చారు నాయన. అలా జీవిస్తే మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలం తండ్రి ఏదైతే ఉందో నాయన, ఆ జీవిత దినములన్నీ తండ్రి మేము ఏ విధంగా పోగొట్టమనకుండా వాటన్నిటినీ తండ్రి మేము అనుభవించే విధంగా మీరు ఇస్తారని సెలవిచ్చారు నాయన. ఇంకా అవసరమైతే తండ్రి అనేకులకు రక్షణకారులుగా మేము ఉండినట్లు తండ్రి మా ఆయుష్కాలాన్ని పెంచుతారని కూడా మీరు మాటిచ్చారు. ఇదిగో తండ్రి, ఈ యొక్క మాటలు విన్న మీ పిల్లలందరూ నాయన చక్కగా ఈ యొక్క మాటలు విన్నవారుగా నాయన తమ జీవితాల్లో తండ్రి నేను సంతోషం పెట్టే విధంగా ఉంటున్నట్లు ఎల్లప్పుడూ తండ్రి వాక్యానుసారమైనటువంటి జీవితం నడుచుకున్నట్లు తండ్రి మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోమని. ఇదిగో నాయన, మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నటువంటి ఇదిగో నాయన రాజరత్నం, స్వర్ణత వీరిద్దరిని ఆయన ప్రేమించి ఇచ్చినటువంటి ద్వితీయ గర్భఫలం తండ్రి అమృత వర్షం బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. శిశువుని జ్ఞాపకం చేసుకోమని కోరుస్తూ ఉన్నాం. నీ దయందు మనుషుల దయందు వర్ధింపజేయమని ఆదాయపడుతున్నాం నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నామని ఇదిగో తండ్రి నేను కూడా సక్రియలు చేసిన ఆయన అనేకులను తండ్రి నీ యొక్క వాక్యం తండ్రి సంతోషపెట్టినట్లు మమ్మల్ని నడిపించామని ఇప్పటి వరకు ఆయన చక్కగా ఈ కార్యక్రమాన్ని తండ్రి నడిపించిన విధానం కూడా ఆయన మీ స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి మా యొక్క జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి మేలుకు ఆయన మేము కృతజ్ఞమై ఉన్నాం. ఆ రీతిగా మేము జీవించినట్లు ఇంకా అనంతమైన జ్ఞానం తండ్రి మేము నేర్చుకోవాల్సినటువంటి జ్ఞానం ఉన్నది. ఆ విషయాలన్నీ కూడా మాకు మీరే బోధించమని ఈ ప్రార్థన నీ ప్రేమమాడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.